టోల్గేట్ ధరలతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీవోలు వాహనదారులకు శాపంగా మారాయి. పెరిగిన ధరలు అమల్లోకి రావడంతో ఒకంత అసహనం వ్యక్తం చేస్తూనే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. విజయవాడ టు గుంటూరు మధ్య జాతీయ రహదారిపై కాజా వద్ద ఉన్న టోల్ ప్లాజాలో వాహనదారులు ఒక రోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే అన్నిసార్లు టోల్ మోతా మోగుతోంది. కాజా వద్ద మాత్రమే కాదు, రాష్ట్రంలోని 65 టోల్ ప్లాజాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 15 నుంచి పెంచినటువంటి టోల్ గేట్ ధరలు అమలుకి రావడం ఒకంత అసహనం వ్యక్తం చేస్తూనే ప్రయాణాలు సాగిస్తున్నారు. దాంతో వాహనదారులపై తీవ్రంగా భారం పడుతోంది. మన టాటా మ్యాజిక్ కానీ, రోడ్డుపైన లారీ సర్వీస్ వాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ అందరూ ఎదుర్కొంటున్న మొదటి సమస్య టోల్ గేట్లు. ఒకప్పుడు 150 రూపాయలు మాకు నెల పాస్గా ఉన్నది. ఈ రోజున నెలకి 10,000 రూపాయలు దాకా అవుతుంది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో. ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ వల్ల దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచి మా జీవితాలు విచ్ఛిన్నం చేస్తుంది. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కానీ మా బతుకులు బాగు చేసుకోవాలన్నదే మా ఆరాటం. ఈ రోజున ఎంతోమంది అద్దె బళ్ళు వేస్తున్నారు. 10,000 రూపాయలు అక్కడే కడితే మరి ఆయిల్ ఏంటి, వీళ్ళందరూ కిస్తీలు ఏంటి, పిల్లల చదువులేంటి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి? ఈరోజు చూడండి, ఎన్నో బళ్ళు ఇక్కడ ఆగిపోయి ఉన్నాయి. కేవలం దానికి టోల్ గేటే కారణం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని మాత్రం అనుకోకుండా మా సమస్య పరిష్కారానికి ఒక మార్గాన్ని ఈ మీడియా ద్వారా ఎంచుకున్నామని మాత్రం మీరు గుర్తిస్తే చాలు. గతంలో కార్, జీప్, వ్యాన్, లైట్ మోటార్ వెహికల్కు 220 రూపాయలు వసూలు చేసేవారు. ప్రస్తుతం సింగిల్ ఎంట్రీ విధానంలో ఒకవైపు ప్రయాణం చేస్తే 160 రూపాయలు, తిరిగి అదే మార్గంలో వస్తే మరో 80 రూపాయలు, మొత్తం కలిపి 240 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇలా పెరిగిన ధరలు వీటికి మాత్రమే కాకుండా తేలికపాటి వాణిజ్య వాహనాలకు 270 నుంచి 405 రూపాయలకు, బస్సు ట్రక్ వంటి వాహనాలకు 555 నుంచి 835 రూపాయలు, 3 యాక్సిల్ వాణిజ్య వాహనాలకు 620 రూపాయల నుంచి 930 రూపాయల వరకు, అతి భారీ వాహనాలకు 930 నుంచి 1,400 రూపాయల వరకు ధరలు పెంచడంతో వాహనదారులు పెనుభారంగా భావిస్తున్నారు. గుంటూరు టోల్గేట్ కాడ చాలా ఇబ్బంది అయిపోయింది. మాది కట్టుకోలేని పరిస్థితి. ఆ డబ్బులు ఇంతకుముందు 150 ఉండేది, నెల మొత్తం తిరిగేవాళ్ళం. అలాంటిది అలా 100 ట్రిప్పులు వేయాలంటే మాది ప్యాకేజ్ ఊరకు నేను నెలకు 100 తిరుగుతా, 100 సార్లు అటు ఇటుగా అప్ అండ్ డౌన్. ఇప్పుడు ఆ 100 ట్రిప్పులకి లెక్కేస్తే 10,500 అవుతుంది. నాకు వచ్చేది 25,000 నెలకి. ఆ 10,500 ఆడే కడితే నాకు ఆయిల్ ఏంది, నా బండి కిస్తీ ఏంది, మన ఇంట్లో బ్రతకాలి కదా మేము కూడా. అది ఆ టోల్గేట్ తీసేసి మళ్ళీ పాస్ ఇవ్వాలని కోరుకుంటున్నామండి. జాతీయ రహదారిపైన వైజాగ్ టు విజయవాడ నుంచి చెన్నైకి రోజుకు వేలాది వాహనాలు నిత్యం ప్రయాణిస్తాయి. అయితే పెరుగుతున్న ఛార్జీలు కేవలం వాహనాలకే కాకుండా టోల్గేట్కు 20 కిలోమీటర్ల పరిధిలోని నాన్ కమర్షియల్ కార్ల కోసం కూడా నెలవారీ పాసులు సైతం 340కు పెంచారు. దీంతో సింగిల్ ఎంట్రీ విధానంలో వాహనదారులపై పెరిగిన అదనపు టోల్గేట్ ధరల భారం మరింత ఎక్కువైందని, అద్దె వాహనాలు నడుపుకునే వారిపై తీవ్ర ప్రభావం పడి వారి జీవనోపాధి కోల్పే ప్రమాదం ఉందని వాహనదారులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఎంత భారం అవుతుందన్న, అంతకుముందు 300 పాస్కి మేము నెల మొత్తం తిరిగేవాళ్ళం అన్న. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా పోయితే మా ట్యాక్సీ ప్లేట్కి 240 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారన్న. ఒక్కసారి గుంటూరు వస్తే 240 రూపాయలు ఛార్జ్ అవుతుందన్న. ఏంది ఈ చొప్పున మరి బండి కిస్తీలు ఏం కట్టుకోవాలా, మరి ఇంట్లో జీవన విధానం పరిస్థితి ఏంది, కారు కిస్తీలు ఏంది అన్న, చాలా భారకంగా చాలా బాధగా ఉందన్న. ఈ ఛార్జీలు పెరగడం వల్ల వాహనదారులకే కాకుండా నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయని వాహనదారులు అంటున్నారు. 2 నగరాల మధ్య వివిధ పనుల నిమిత్తం రోజు తిరిగే వాహనదారులకు మోయలేని భారం అవుతుంది. సిఆర్డీఏ పరిధిలో కాజా టోల్గేట్ ఉండడం వల్ల నిత్యం రాష్ట్ర సచివాలయం పని మీద గాని, వివిధ ప్రభుత్వ ఆఫీసులో పనుల కోసం వచ్చే వాహనదారులకు టోల్గేట్ ఛార్జీలు తీవ్ర భారం అవుతున్నాయి. ప్రజా రవాణాపై అంటే ఆర్టీసీ బస్సులపై కూడా భారం పడుతోంది. ముఖ్యంగా మంగళగిరి, అమరావతి రాజధాని సమీపంలో ఉన్నటువంటి కాజా టోల్గేట్ ద్వారా వివిధ కార్యాలయాల కోసం, అధికారుల కోసం, రాష్ట్ర సచివాలయాల్లో పనుల కోసం నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. కావున సింగిల్ ఎంట్రీ విధానంలో వాహనదారులపై పెరిగిన టోల్గేట్ ధరల భారం తగ్గించాలని వాహనదారులు, వాహన యజమానులు కోరుతున్నారు. ఇప్పుడు మా డిమాండ్ టోల్గేట్లు తగ్గించాలనండి. నేను ఒక్కనే కాదు, వందల వేల మంది ఆటో, ట్రాలీ వర్కర్స్ యూనియన్స్ అందరూ కలిసి కోరుకుంటున్న ఒకే ఒక్క డిమాండ్, టోల్గేట్లు తగ్గించండి, పేదవాడి బ్రతుకును బాగు చేయండి, మేము మోయలేని ఈ భారాన్ని మీరు కూడా కొంత పంచుకోండి. ఎన్నో పథకాలు ఇస్తున్నారు, కానీ ఈ ఆటో వాళ్ళకి మీరు ఇచ్చే ఆ 10,000 అటువంటి పథకాలు కాకుండా ఈ టోల్గేట్లు తగ్గించైనా మమ్మల్ని ఆదుకోండి. టోల్గేట్ ఛార్జీలు భారం అవుతున్నాయని, ఈ టోల్గేట్ను ఇక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దృష్టికి తీసుకెళ్లి వాహనదారులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తుందా లేదా అనేది వేచి